జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం జిల్లా పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వం లోపల మన గ్రామం లోపల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందమ్మా. 6 గ్యారెంటీలు ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేరువైన ఇంకా ముందు ముందు కూడా కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజల మనసు చూరగొనాలి, పేద ప్రజల యొక్క జీవితాల లోపల వెలుగు నిండాలి, వాళ్ళ జీవితాలు మార్పు రావాలి, వాళ్ళందరూ కూడా గొప్పగా బతకాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది, కొత్త కొత్త పథకాలు తీసుకొస్తుంది. ఆ పథకాలన్నీ మనం ఖచ్చితంగా లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాటిని తీసుకోవాలి, అధికారులను సంప్రదించి వాటికి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అని చెప్పి ప్రతి ఒక్క విషయం తెలుసుకొని ఖచ్చితంగా అర్హులైన వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధిని ఖచ్చితంగా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఎంత ఉందో తీసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఉద్దేశించి మా మిత్రుడు ప్రవీణ్ గాలం లోపల ఒక మంచి పాట విందాం. ప్రజాపాలన ఇది ప్రజాపాలన, ప్రజా కలలు నెరవేర్చే ప్రజాపాలన. చూసెనదిగో ప్రభుత్వమే మనాలన పాలన, చూసెనదిగో ప్రభుత్వమే మనాలన పాలన. ప్రజారాజ్య స్థాపనకై కదిలిన ఈ వేళన ప్రజాపాలన, జై జై ప్రజాపాలన, ప్రజాపాలన జై జై ప్రజాపాలన, ప్రజాపాలన జయ హో ప్రజాపాలన, ప్రజాపాలన జయ హో ప్రజాపాలన, ప్రజాపాలన జై జై ప్రజాపాలన, ప్రజాపాలన జై జై ప్రజాపాలన, ప్రజాపాలన జయ హో ప్రజాపాలన. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంగా వచ్చిందో వచ్చింది ప్రజాపాలన, వచ్చిందో
ఇది ప్రజాపాలన, ప్రజలు మెచ్చిన పాలన. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో ఆడబిడ్డలందరూ ఇక్కడ పేదల కోసం ఆలోచించి వాళ్ళందరి కోసం ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తని మాట ఇచ్చింది. ఆ దిశగా అడుగులు వేస్తుంది. వాళ్ళ లిస్టు కూడా తయారు చేసింది. ఎవరికైతే ఇల్లు లేవు వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు పక్కాగా నిర్మిస్తుంది. దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఉపాధి కరువై చాలా మంది అన్నలు ఏంటంటే తల్లిదండ్రులకు దూరంగా, భార్య పిల్లలకు దూరంగా గల్పాట పట్టి అక్కడ ఏజెంట్ చేతిలో మోసపోయి పని దొరకక తల్లి వెళ్ళై జైలు జీవితం గడిపి ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అప్పో సప్పో చేసుకుని దుబాయ్ మస్కట్ పోయిన వాళ్ళు ఆ అప్పు తినక బాధలలో ఉన్న ఏవైతే గల్ఫ్ బాధిత కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరి కోసం ఆలోచించి ప్రభుత్వం ఆలోచిస్తుంది. వాళ్ళందరి కోసం 5 లక్షల రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించింది. అంటే ఆ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు చిన్న భిన్నమైన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, పేదరికంలో మగ్గుతున్న కుటుంబాలు ఉన్నాయో, ఇంకా చీకటి లోపల చితికిపోయిన కుటుంబాలు ఏవైతే ఉన్నాయో, ఆ గల్ఫ్ బాధిత కుటుంబాలందరి కోసం ఆలోచించి కొత్త నిర్ణయం తీసుకుంది. 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చి వాళ్ళకు ఒక తోడుగా ఉండి వాళ్ళు ఏదో ఉపాధి మార్గాన్ని ఎంచుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేసి ఆ దిశగా అడుగులు వేస్తుంది. మన 4 రోజుల క్రితమే ఈ విషయం ప్రకటించింది. ఖచ్చితంగా గల్ఫ్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఖచ్చితంగా 5 లక్షల రూపాయలు ఖచ్చితంగా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ప్రభుత్వం ఇవన్నీ పథకాలు ప్రజలకు చేరువైతున్నాయా, ప్రజలకు వస్తున్నాయా లేదా, మరి వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారా లేదా అని చెప్పి ప్రభుత్వం ఆలోచించి సకల మన కుటుంబ సర్వే చేపట్టింది. సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే చేపట్టి ఇంటింటికి మనకు అధికారులు వచ్చి ప్రభుత్వం నుంచి మనకి ఏమైనా లబ్ధి వచ్చిందా, మనకు ఆధార్ కార్డు ఉందా, మనకు రేషన్ కార్డు ఉందా, మనకు బ్యాంక్ అకౌంట్ ఉందా, ప్రభుత్వం నుంచి ఏమైనా పథకాలు వస్తున్నాయా, ఉచిత కరెంట్ వస్తుందా, సిలిండర్ 500లకు వస్తుందా, ఇవన్నీ విషయాలు మనం అడిగినప్పుడు మనకు భూమి ఎంత ఉంది అని అడిగినప్పుడు మనం వివరాలు ఖచ్చితంగా ఇవ్వాలి. మన పిల్లలకి ఏమైనా రిజర్వేషన్ వచ్చిందా, మనకు ఇదేంది ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లలకి ఏమైనా జాబ్ ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు అడిగినప్పుడు అధికారులకు మనం సహకరించి వివరాలు తెలియజేసినట్లయితే ప్రభుత్వం నుంచి ఏ లబ్ధి అయితే మనకు రావాలో అది ఖచ్చితంగా వస్తుంది. మనం వివరాలు దాచిపెట్టినట్లయితే మనకు భూమి ఉన్నగా లేదని చెప్పినాం అనుకోండి, రైతు భరోసా రాదు, రుణమాఫీ కాదు. దయచేసి ఈ విషయాలు అందరూ గమనించాలి. మనకు ఖచ్చితంగా ఉచిత కరెంట్ వస్తుంది, మాకు వస్తలే అని చెప్పొద్దు, అది బంద్ అవుతుంది. ఏవైతే వివరాలు అడిగినలో అవి ఖచ్చితంగా తెలియజేసినట్లయితే ఈ సమగ్ర కులగణన సర్వే, కుటుంబ సర్వే లోపల పాల్గొని ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి ఏదైతే ఉందో అది మాకు రావాలి, ఇది రాలేదని చెప్పి ఖచ్చితంగా అధికారులకు చెప్పినట్లయితే ఖచ్చితంగా మనకు రావాల్సింది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఈ విషయాలన్నీ మీకు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సహకరిస్తున్న మీ అందరికీ, తల్లులందరికీ పేరు పేరు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ కార్యక్రమం ఉద్దేశించి మా మిత్రుడు పలిగిరి రాజేందర్ గలం లోపల ఒక మంచి పాట ఇచ్చిందన్నా. వచ్చింది ప్రజాపాలన కదలిరారవురన్నా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, వచ్చింది ప్రజాపాలన కదలిరారవురన్నా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ, ఇంటి జాగ మరియు 5 లక్షల ఆర్థిక సాయం గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, ఉద్యమకారుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు గ్యారంటీ, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు గ్యారంటీ. వచ్చింది ప్రజాపాలన ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, వచ్చింది ప్రజాపాలన కదలిరారవురన్న, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, ఇచ్చింది సంక్షేమ దీవెన
దీవెన ఇందిరమ్మ రాజ్యం ఆ చేయుతతో నిలవారి పింఛను 4,000 గ్యారంటీ 4,000 గ్యారంటీ 4,000 గ్యారంటీ ఆరోగ్యశ్రీ బీమా కింద 10 లక్షలు గ్యారంటీ 10 లక్షలు గ్యారంటీ 10 లక్షలు గ్యారంటీ ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డకు ఉచిత ప్రయాణం గ్యారంటీ ప్రయాణం గ్యారంటీ ఉచిత ప్రయాణం గ్యారంటీ మహాలక్ష్మితో మహిళా మరణ రథ మారణం గ్యారంటీ వచ్చింది ప్రజాపాలన కదలిరారమురన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ప్రజాపాలన కదలిరారన్న ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజన పాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన ప్రజా పాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన అర్హులైన పేదలకు పథకాలనిచ్చి 6 గ్యారంటీలను అందరికీ పంచి నిరుపేదల గడపలకు వెలుగునే ఎత్తి తీరనిచ్చి తోడుండని చేయిని అందించి నీడనిచ్చి తోడుంటని చేయిని అందించి నీడనిచ్చి తోడుంటని చేయిని అందించి ఆ ప్రజా పాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన మహాలక్ష్మి పథకంతో మహాభాగ్యమే గృహజ్యోతి పథకంతో బ్రతుకుమారులే యువజ్యోతి పథకముతో బ్రతుకుమారులే యువజ్యోతి పథకముతో బ్రతుకుమారులే ఇందిరమ్మ రాజ్యంలో కలలు తీరులే ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే ఇది వరకు చూడని పరిపాలన ఇదిలే ఆ ప్రజా పాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే పాలన రుణమాఫీతో రైతన్నల రంది తీరులే రైతు భరోసాతో రైతు రాత మారులే రైతు భరోసాత రైతు రాత మారులే రైతు భరోసాత రైతు రాత మారులే ఆడబిడ్డలందరికీ అండ దొరకలే ఆర్టీసీలో ప్రయాణంతో బడి మురిసెలే ఆర్టీసీలో ప్రయాణంతో అవని మురిసెలే ఆర్టీసీలో ప్రయాణంతో అవని మురిసెలే ప్రజా పాలన ఇది ప్రగతి పాలన పల్లెలను అభివృద్ధిలో నడిపే 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 పాలన ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం పెట్టింది. ఇంతకుముందు ఆడబిడ్డలు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. రాష్ట్రం అంతటా ఎక్కడికైనా కానీ పెళ్లిళ్ళకు కానీ పేరంటాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థాలకు కానీ ఇక్కడికి వెళ్ళాలన్నా రూపాయి ఖర్చు లేకుండా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉచితంగా ఒక ఆధార్ కార్డు చూపిస్తే సరిపోయి ఆడబిడ్డలంతా ఎక్కడికైనా ప్రయాణించేందుకు వీలు కల్పించింది. అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ ఇస్తుంది ప్రభుత్వం. ప్రతి ఇంటికి ప్రతి గడపకు ఇది చేరువ చేసింది. 200 యూనిట్లు అంటే ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ మోటార్లు కానీ మనం ఏది కాల్చుకున్నా కానీ 200 యూనిట్లు కరెంటు కాలదు. 200 యూనిట్లలో కరెంటు కాల్చుకుంటే ఉచిత కరెంట్ అని చెప్పి ప్రవేశపెట్టింది. ఇంకొకటి ఏంటంటే ఆడబిడ్డలందరూ వంటకు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు వాస్తవంగా సిలిండర్ కొనాలంటే బ్లాక్ లో పోయి ఎక్కడో దొరకపోవు మనకు సిలిండర్ కొనుక్కుందామంటే. వాస్తవంగా జగిత్యాలు పోయి అక్కడ పోయి 1000 రూపాయలకు 15 మందిలకు తీసుకొచ్చుకున్న సందర్భం. దాన్ని ఇప్పుడు ఏం చేసిందంటే ప్రభుత్వం 500 రూపాయలకి సిలిండర్ ఇస్తుంది. కొంతమంది ఏమంటారంటే తల్లులు సిలిండర్ 500లకు వస్తలేదు మాకు బిడ్డ అని చెప్పి చాలా ఊర్లలో చెప్తున్నామ్మా. 500లకు సిలిండర్ రావాలంటే మనం ఏం చేయాలంటే
కేవైసీ చేయించాలి. కేవైసీ అంటే ఏంటిదంటే అమ్మ, మన కనెక్షన్ ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో, సిలిండర్ కనెక్షన్ ఉన్న ఆఫీస్కి వెళ్ళి ఎవరి పేరు మీద సిలిండర్ ఉందో వాళ్ళు పోయి ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇచ్చి ఒక ఫోటో ఇచ్చి సంతకం చేసి వచ్చినట్లయితే ఖచ్చితంగా 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది. ఈ విషయాలు ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏం చేసిందంటే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తున్నది. దాదాపుగా 90% దాకా దాదాపుగా అయిపోయింది రుణమాఫీ. ఇంకా కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన జిల్లా లోపల, మన జిల్లాకు మొన్న 30 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద వచ్చినాయి. అది ప్రభుత్వం తీసుకొచ్చింది. అవి ఏంటంటే రుణమాఫీ కాని వాళ్ళకు విడుదల వారీగా అవుతున్నాయి. అంటే ఇప్పుడు 1వ దఫా, 2వ దఫా, 3వ దఫా, 4 దఫాలుగా రుణమాఫీ చేస్తుంది. రుణమాఫీ కాని వాళ్ళు ఖచ్చితంగా ఎంపీడీఓ ఆఫీసులో సంప్రదించి ఎందుకు కాలేదో తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతన్నుల కోసం మనము సన్నవడ్లు వేసుకుంటే క్వింటాల్కి 500 చొప్పున ఇస్తా అని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది. ఆ విధంగా ఖచ్చితంగా ప్రతి రైతుకు క్వింటాలకు 500 చొప్పున ఇస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రైతు భరోసా రాలేదని చాలా మంది రైతన్నలు అంటున్నారు. మాకు రైతు భరోసా రాలేదు, పంటకు పెట్టుబడి సాయంగా వచ్చేది రాలేదు అంటే సంక్రాంతి వరకు ప్రతి రైతు అకౌంట్ లోపల ఖచ్చితంగా ఎకరాకు 15,000 రూపాయలు ఖచ్చితంగా ఉంటాయి. 2 దఫాలుగా 7,500 చొప్పున పంటకు పెట్టుబడి సాయంగా 15,000 రూపాయలు ఉంటాయి. ఎందుకు లేట్ అయింది అంటే, లేట్ అవడానికి కారణం ఏంటంటే అందులోపల ప్రక్షాళన చేసి రాళ్ళు రప్పలు గుట్టలు ఉన్న ప్రాంతం ఏదైతే సాగుకు అనువుగా లేని ప్రాంతం ఏదైతే ఉందో దానికి రైతు భరోసా రాదు. సాగు చేసే భూమి ఏదైతే ఉందో దానికి రైతు భరోసా 15,000 రూపాయలు వస్తుంది. ఈ సంక్రాంతికి ఖచ్చితంగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే మహిళలందరూ ఆత్మగౌరవంతో బతకాలి. కానీ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు 1,00,000 రూపాయలు ఇస్తుంది. 1,00,000 రూపాయలు తీసుకొని మనం ఏదైనా ఉపాధి మార్గాన్ని ఎంచుకొని చిన్న షాపు ఏదో పెట్టుకొని మనం గొప్పగా బతికేందుకు వీలుగా 1,00,000 రూపాయలు వడ్డీ లేని రుణం ఇస్తుంది. ఆ వడ్డీ లేని రుణం తీసుకొని మనం గొప్పగా బతుకోవచ్చు. తర్వాత మనం వడ్డీ లేకుండానే ప్రభుత్వాన్ని కట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే యువత లోపల చాలా మంది చదువుకొని ఉన్న పిల్లలు ఉన్నారు. పల్లెటూరులో ఆలోచించి తీసుకొచ్చిన పథకాలు దాదాపుగా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరువైన పథకాలు. ఇవన్నీ ఇంకా ముందు కూడా గొప్పగా ఆలోచన చేసి ప్రజలకు ఏం అవసరం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇంకా కొత్త పథకాలు తీసుకొచ్చి ప్రజలందరి మనసు చూరగొనే దిశ లోపల ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కాబట్టి ప్రజలు నిశ్చింతగా ఉండండి. కొత్త పథకాలు వస్తాయి. ఇప్పటి వరకు వచ్చిన పథకాలు దాదాపుగా ఇందులోపల బాబుకు ఒక అనుమానం ఉంది. బాబు ఇట్రాయ్, ఒక్క నిమిషం బాబు మాట్లాడ ఆగే బాబు, నేను ఒక మాట చెప్తా, ఆగే ఒక్క నిమిషం. అమ్మా, ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే పంచాయత్ సెక్రటరీ గారి ఆధ్వర్యం లోపల ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరున కృతజ్ఞత తెలుపుతున్నాం. విన్న తల్లులందరికీ, రైతన్నులకు, బాపులందరికీ పేరున కృతజ్ఞత తెలుపు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.